నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కాకరేపుతోంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఏకంగా సీఎస్ పైనే కొంత ఘాటు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసినటువంటి నేపథ్యం. మరోవైపు 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూ వ్యవహారం చదును చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన కొంత విమర్శలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో సుప్రీం స్టే తర్వాత ఇప్పుడు దాదాపుగా 3 రోజుల్లో 100 ఎకరాల పైన ల్యాండ్ చదును చేసేశారు, విధ్వంసం అయిపోయింది హెచ్సియులు అంటూ కూడా కొంత స్టూడెంట్స్ ఒకవైపు నుంచి కొంత రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఉద్యమంగానే ఇప్పుడు జరుగుతుంది అక్కడ. కాకపోతే తాజాగా కూడా ఒక జింక కుక్కలు దాడిలో కొంత గాయపడినట్టుగా దాన్ని ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది హెచ్సియులో? నిజంగానే వన్యప్రాణుల్లో ప్రమాదం పొంచి ఉందా, లేకుంటే లంగ్ స్పేస్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే చెప్తూ ఉన్నామో కేబీఆర్ పార్క్ తర్వాత ఆ ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి లష్ గ్రీన్ తోటే హైదరాబాద్కి ఆక్సిజన్ వస్తోంది అంటూ కూడా చేస్తున్నటువంటి కామెంట్స్లో నిజంగా అసలు ఆ భూ వ్యవహారంలో ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఇప్పటికే ఒక సబ్ కమిటీని కూడా క్యాబినెట్ 3 మంత్రులతో వేసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో హెచ్సికి సంబంధించినటువంటి భూముల్లో ఏం జరగబోతుంది మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. సో ఇప్పుడు హెచ్సికి సంబంధించినటువంటి భూ వివాదం మీకు కూడా చూస్తూనే ఉంటుంటారు, సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తుంది. పెద్ద ఎత్తున రాధే ధ్రువ్ నుంచి లేకుంటే అనేక మంది ఇవాళ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద ఒక పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం. సో ఈ ఓవరాల్గా ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంగా సుప్రీం స్టే ఇచ్చిన తర్వాత కూడా తాజాగా జింకలు కుక్కల దాడిలో కొంత గాయపడటం, ఆసుపత్రికి తరలించడం చూసారా. ఇప్పుడు అక్కడ చెట్లు కొట్టినటువంటి కారణంగానే జింకలన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందుకు వచ్చేస్తున్నాయి. లేదంటే కనుక ఆ జింకలన్నీ కూడా ఆసుపత్రికి తరలించాల్సినటువంటి పరిస్థితి, వన్యప్రాణులకి రక్షణ లేకుండా పోతుంది అనేది. అసలు ఏంటి, ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఈ ప్రొటెస్ట్ వచ్చిన తర్వాత ఒక ఇంత మంచి జరిగింది జింకలకి, ఇంకో ఇంత చెడు కూడా జరిగింది. మంచి ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయి అని ప్రపంచం మొత్తం చెప్పగలిగారు. వీటిని సంరక్షించాల్సిన అవసరం మనకు ఉంది అని గొంతెత్తారు. డన్. ఇప్పుడు నష్టం ఏంటంటే ఇక్కడ జింకలు తిరుగుతున్నాయని చెప్పేసి జింక వేటగాళ్ళు ఎక్కువయ్యారు. అటు వచ్చినా ఇటు వచ్చినా దాన్ని పట్టుకొని వెళ్ళేసి జింక కూర తినాలి అని చెప్పేసి అలాంటి వేటగాళ్ళు ఎక్కువైపోయారు. అదొక ఇబ్బందికరమైన వాతావరణం. అంతకుముందు వాళ్ళకి తెలియదు, ఇంత పెద్దగా అయిన తర్వాత అందరికి తెలిసింది. అంతకుముందు నిజంగా తెలియదు. కొంచెం బడా వ్యాపారస్తులు, కొంచెం పలుకుబడి ఉన్నోళ్ళు వాళ్ళ మనుషుల్ని 10 మందిని పంపేసి తీసుకుంటున్నారు. అంటే అన్ని చుట్టుపక్కల స్టూడెంట్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఉండలేరు కదా, ఏ మూల నుంచో అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు దీన్ని ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారో చెప్పనా. ఆల్రెడీ గతంలో ఆయన యూనివర్సిటీ కానీ భూములు ఎందుకు అని కేసీఆర్ అన్నదే మీరు విన్నారు. అప్పుడే ఆయన కొంచెం కత్తిరించుకున్నాడు. అక్కడే మై హోమ్ లేసింది అంత పెద్దగా. అప్పుడు మై హోమ్కి ఈయనకి ఫ్రెండ్షిప్ ఉండే. ఆ సమతామూర్తి విగ్రహం దగ్గర ఎందుకు కటీఫ్ అయిపోయింది అది ఆ టైంలో. సరే వాట్ ఎవర్, ఆ ఫ్రెండ్షిప్ ఉన్న టైంలో ఈయన ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన ఉన్నాయి గతంలో. ఇప్పుడు అవి వెతి చూపిస్తే ఇవాళ వాళ్ళు ఎక్కువ పార్క్ చేస్తామంటారు కదండి. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ఈ పిల్లలందరినీ రెచ్చగొడుతుంది. మీకు ఒక విషయం తెలుసా, పిల్లల్ని రెచ్చగొట్టడంలో మోస్ట్ టాలెంటెడ్ కేటీఆర్. చిన్న అంశం దొరికితే చాలా సున్నితమైన అంశం అట్లా పట్టేసుకొని భలే రెచ్చగొడతారు. అబ్బా అసలు మామూలు రెచ్చగొట్టుడు కాదు అది. ఎలా మనం ఉస్మానియా టైంలో చూసాంగా, ఉద్యమం టైంలో వీళ్ళకి అసలు ఫీలింగే లేదు ఉద్యమం తెలంగాణ అని చెప్పేసి. వీళ్ళందరూ రెచ్చగొడితే మనకి రాష్ట్రం వస్తుందన్న ఆశ తప్ప మిగతావి లేకుండే. అలా వాళ్ళందరినీ బాగా రెచ్చగొట్టి పాపం వాళ్ళ బలిదానాలు తీసుకొని ఇప్పుడు ఏమో హెచ్సియు. ఫస్ట్ పిల్లలకు తెలియదు, వీళ్ళు వెళ్ళి అవతార్ సినిమా చూపించారు. గ్రాఫిక్స్లో అసలు ఎన్ని నెమళ్ళు, ఎన్ని జింకలు అంటే అవి మొత్తం ఇట్లా అవతార్లో వెళ్తాయి కదా ఇన్ని ప్రాణులు, అవన్నీ అక్కడ వెళ్తున్నట్టుగా చూపించి గ్రాఫిక్ క్రియేట్ చేసి జనాలకు వదిలేరు. వీళ్ళ స్టూడెంట్సే కొంతమంది వెళ్ళి ఇలా రెచ్చిపోయిన ట్యాక్సీస్ వీళ్ళని చూసి వాళ్ళు రెచ్చిపోయారు. అమ్మయ్య బాగా రెచ్చిపోయారు అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళని రెచ్చగొడతానే ఉన్నారు. నార్త్ స్టూడెంట్స్ కూడా రెచ్చిపోయి పాపం తన్నులు తిన్నారు. పోలీసులు కూడా కొడుతున్నారు, చూస్తున్నాం మనం చాలా విజువల్స్. సో ఇదేంటంటే ఓవరాల్గా కేటీఆర్ వీళ్ళు రెచ్చగొట్టారు. ఎందుకు? రేవంత్ రెడ్డి దీని మీద పర్మిషన్ తెచ్చుకున్నాడని. ఇదే పర్మిషన్ను గతంలో పర్మిషన్ తెచ్చినా తెచ్చుకోకుండా వీళ్ళు 100 సార్లు దాన్ని ఇంతున్న యూనివర్సిటీని ఎన్నిసార్లు స్కేపింగ్ చేశారో మీకు తెలియదు. ఎటు ముక్క దొరికితే అటు ముక్క కత్తిరించేసి ప్రైవేట్ వాళ్ళకి చాలామందికి ఇచ్చారు. అండ్ ఇంకొకటి, కేసీఆర్ హయాంలో అమ్ముడుపోయిన భూముల లిస్ట్ నేను ఇస్తాను, కావాలంటే మీరు ఒకసారి వేయండి. బుద్వేల్ రాజేంద్ర నగర్ దగ్గర, కిస్మత్పూర్ దగ్గర,
ఇటు పటాన్ చెరువు సైడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వెళ్ళే బీడిఎల్ అటువైపు, అటు మీర్పేట నుంచి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళే వైపు, ఉప్పల్ బగాయత్లో శివార్ ల్యాండ్లు అన్నీ అందరికీ పంచుకున్న తర్వాత 111 జీవో ఎత్తేలా అదొకటి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కోర్స్ అవి చేశారు కాబట్టి వీళ్ళు దిగిపోయారు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. నిజంగా చెప్పాలంటే ప్రామిస్గా చెప్తున్నా, నా అభిప్రాయాన్ని వీళ్ళు గౌరవించడం లేకుండా నాకు అనవసరం. యూనివర్సిటీకి ఇచ్చే స్థలం యూనివర్సిటీకి ఉంది. ప్రకృతిని డిస్టర్బ్ చేసే క్రమంలో మనం ఏమన్నా వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు, తప్పు లేదు దాంట్లో కూడా. కానీ యూనివర్సిటీ స్థలాలు విద్యార్థుల భవిష్యత్తు ఏదో అయిపోతుంది అన్నట్టుగా దీన్ని చిత్రీకరించడం తప్పు. అండ్ హైదరాబాద్కి ఆక్సిజన్ ఇచ్చే మెయిన్ ఏరియాలు ఇవే ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఇప్పుడు మన సెంటర్లో ఉన్న కేబీఆర్ పార్క్ కానీ, మీకు అప్పుడప్పుడు వాతావరణము చిన్న వర్షం పడ్డా కొన్నిసార్లు సైలెంట్గా ఉన్నప్పుడు మంచి గాలి వస్తుంది. మన హైదరాబాద్కి ఉన్న వరం అది. బెంగళూరుకి వెళ్ళినా నీకు రాదు, చెన్నైకి వెళ్తే హ్యూమిడిటీ అక్కడ రాదు, ఢిల్లీకి వెళ్తే అసలు పీల్చుకోవడానికి గాలే లేదు. అక్కడ ఇంకా ఆక్సిజన్ డబ్బాలు పెడుతున్నారు, ఇక్కడ వచ్చి పావుగంట ఉండి ఇంత ఇచ్చి ఏటీఎం సెంటర్ లాగా. సో మనకు దొరికిన వరం అది. ఇలా మీరు ఫ్యూచర్లో అన్నీ డెవలప్ చేసుకుంటూ పోతే మనం ఒక ఢిల్లీలా తయారవుతాం అని మీ వాయిస్ వినిపిస్తే తప్పు లేదు. ఎవరేమనరు, దాన్ని 100% స్వాగతిస్తారు. వాళ్ళు కూడా వింటే సరేలేండి అనుకుంటారు. అది పక్కన పెట్టేసి అదేంటిది విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళ చేత పోలీసులకి విద్యార్థులకి రైవల్రీ పెట్టి వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళేమో ఇలా అయిపోతున్నారని, వీళ్ళ మనుషులే కావాలని పోలీసుల దగ్గరికి వెళ్ళి తనులు తింటున్నారు. వీళ్ళ మనుషులే కొట్టించుకుంటారు. అలా కొట్టించుకోవడం వల్ల మైలేజ్ రావాలన్నమాట. ఆ మైలేజ్ని పేపర్లలో వేసి వీళ్ళు విద్యార్థులను హింసిస్తున్నారని పోర్ట్రే చేయడం, ఇవన్నీ వీళ్ళకి వెండతో పెట్టిన విద్య బేసిక్గా చెప్పాలంటే పింకీస్కి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు దాడిలో అంటే ఇప్పుడు కొత్త కథనం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్టే స్టే తర్వాత జింకల మొత్తం నిరాశ్రయాలు అయిపోతున్నాయి. దాదాపుగా 100 ఎకరాల పైన ఇప్పటికే చదువు అయిపోయింది. 3 రోజుల్లో అయిపోయిన తర్వాత జింకలన్నీ బయటికి తిరుగుతున్నాయి. అప్పుడే కుక్కల దాడి జరుగుతుంది అనేది. అక్కడ కొన్ని ఉన్నాయండి జింకలు మొత్తం. ఏంటి ఒక జూ పార్క్లో దేశంలో 59,000 జింకలు ఉంటే అందులో 49,000 జింకలు హెచ్సిలోనే ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. కానీ అదేం లేదు, కొన్ని ఉన్నాయి, ఏదో అన్నీ లేవు, వీళ్ళు చెప్పే అంతగా లేవు. నెమళ్ళు కూడా కొన్ని ఉన్నాయి మన హైదరాబాద్లో ఉంటాయి. కేబీఆర్ పార్క్లో కూడా మనం అట్లా వెళ్తుంటే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. గోల్ఫ్ క్లబ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. బోళ్ళను ఉన్నాయి, లేవని కాదు, జింకలు తక్కువే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే కుక్కదాడిలో జింక చనిపోయింది, అలా చాలా జింకల ప్రాణాలు పోయాయి, మొత్తం జింకలన్నీ హరించుకుపోయాయి, వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్నట్టుగా ఒక ఏది నేషనల్ ఇష్యూస్ లాగా కావాలని రేస్ చేస్తున్నారు. దాంట్లో మాత్రం నిజం లేదు. ఒక జింక చనిపోయిన మాట మాత్రం వాస్తవమే. అది అలా ఎప్పటి నుంచో చాలా జరుగుతూనే ఉన్నాయి, అడప అంటే తెలియకుండా ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళు కాపాడలేని టైంలో ఇప్పుడు హెచ్సియు ఇష్యూస్ బయటకు వస్తున్నాయి కానీ తెర మీదకి వచ్చింది. గతంలో కూడా చాలా ఇలా జరిగాయి. అప్పుడు ఎవరు కూడా వీళ్ళు పట్టించుకోవాలి. వీళ్ళున్న 10 ఏళ్లలో ఎన్నో పోయాయి, ఇంకా వీళ్ళే వండుకు తిన్నాయి కూడా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. సో అందుకని ఏమీ లేని ఇష్యూని దాన్ని ఏదో రంగు పూసి ఇంకా పెద్దగా పోర్ట్రే చేయాలని ట్రై చేసి విద్యార్థుల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ టైము, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ టైము, వాళ్ళు చదువుకోవాలా లేకపోతే ఈ పనికి మళ్ళీ ఇష్యూలన్నీ పట్టించుకొని ఇంకేదో చేయాలా? రోడ్ల మీద కూర్చుంటారు ప్లగ్ కార్డులు పట్టుకొని, అటు కాకుండా ఇటు కాకుండా పోతారు. వాళ్ళ జీవితాన్ని ఎందుకు సర్వనాశనం చేయాలి? రెచ్చగొట్టి రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద ఖచ్చితంగా స్టూడెంట్స్ని కొంత రెచ్చగొడుతున్నారు రాజకీయ లబ్ధి కోసం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా హెచ్సియు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.